మేమైతే మా అన్నయ్యకి కూడా కాల్ చేసాము. మా అన్నయ్య కూడా వచ్చాడు. మా అన్నయ్య, మా అక్క చాలా గట్టిగా ట్రై చేశారు. అస్సలు పనవ్వలేదు. కొంచెం ఆటో అన్న కూడా హెల్ప్ చేశారు. అయినా అవ్వలేదు. సో, ఇంక మా అన్నయ్య అయితే నన్ను, మా అక్కని, మా మమ్మీని ఇంకా కిడ్స్ అందరిని ఇంట్లో దింపేశాడు. మేమైతే మళ్ళీ మెకానిక్ కోసం చూసాము. మొత్తానికి ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అవ్వాల్సిన జర్నీ 6:30 అరౌండ్ 7కి స్టార్ట్ అయింది. ఇక్కడైతే ఏ ఆటంకాలు ఉండొద్దని మళ్ళీ గాడ్‌కి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. చాలా ఎర్లీగా లేచేసాం కాబట్టి ముందే ఆకలేసేస్తుంది. మేమైతే ఇది యానం అనుకుంటా. ఇక్కడ ఆగి బజ్జీ తిన్నాము. ఇక్కడ బజ్జీ చాలా బాగున్నాయి. అలా తిన్న తర్వాత కొంచెం పొట్ట హ్యాపీ అనిపించింది. దాని తర్వాత జర్నీ కొంచెం బాగుంటుంది. నాకైతే లాంగ్ జర్నీస్ అది కూడా కారు మీద అంటే చాలా కష్టంగా అనిపిస్తాయి. ఎందుకో కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా. చూడాలి నా జర్నీ ఎలా అయ్యిద్దో. అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం స్టమక్ అప్సెట్ అయింది. ఒక టోల్ గేట్ వస్తే అక్కడ నేను కొంచెం జీరా వాటర్ తీసుకున్నాను. అది అస్సలు బాలేదు. మమ్మీ అయితే కాఫీ తాగేసి మా జర్నీ స్టార్ట్ చేసాము తిరుపతికి.